హైదరాబాద్ బంజారా హిల్స్లోని బసవతారకం ఆసుపత్రిలో ఆహారమే ఔషధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో పలువురు ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. నేటి సమాజంలో కలుషిత ఆహార అలవాట్లు, సమయపాలన లేని భోజనంతో మనిషి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోందని వైద్యులు తెలిపారు. పాతకాలంలో సరైన ఆహార అలవాట్లతో సగటు మనిషి ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవించేవాడని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఔషధాల వాడకాన్ని తగ్గిస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రసాయి అనే ఆహార పదార్థాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ను తగ్గించే ఔషధంగా, సర్వరోగ నివారణగా ఈ పదార్థం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, వివి రావు, డాక్టర్ రాధేశ్యామ్, డాక్టర్ రమేష్, వి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పొట్లకాయతో కోడిగుడ్డు కలిపి ఉండకూడదు అనేవాళ్ళు. అట్లా there are combinations which you should not and combinations you should use. Why? Because the entire metabolic processes are influenced by what is there with what. For example, carotenoids and fats. I have been in a research of heritage recipes of South India. Then I shifted into the field of nutrition. So I'm here to deliver a speech in the topic a bioactive rich diet in the point of view of dietitian and nutritionist. A bioactive rich diet, a proactive approach to metabolic wellness and disease prevention, and it is a very better pathway. Do you know the difference between normal diet and bioactive rich diet? Okay, let me explain. Normal diet is a combination of carbohydrate, protein, fat, vitamins and minerals. The slight difference in bioactive rich diet is the addition of bioactive compounds. For example, for the enhancement of colon health, we have to focus on prebiotic plus probiotic and polyphenols. Polyphenols are not only a bioactive compound, it also enriches the health of colonocytes. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఇది ఒక చారిటీ హాస్పిటల్, బయటి హాస్పిటల్స్ లాగా కమర్షియల్ హాస్పిటల్ కాదు. సో ఇక్కడ రసాయి న్యూట్రీ అని ఒక కోయంబత్తూరుకు సంబంధించిన ఈ ఫైటో న్యూట్రియంట్స్ ద్వారా కొన్ని టిసెన్స్, తర్వాత కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసే ఒక కంపెనీ యాడ్ లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ను ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో యాడ్ లైఫ్ అనేది బసవతారకం వాళ్ళ కార్యక్రమం. దానిలో ఏంటంటే ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చట్టంలో ఎట్లయితే సుప్రీంకోర్టు తీర్పులు అన్నీ కూడా రాజ్యాంగం కొనసాగింపుగా మనకు శిరోధార్యం అవుతాయో, ఈ మెడిసిన్ కూడా ఇది నిరంతరం ప్రవహించే ఒక గంగా నది లాంటిది. ఎందుకంటే ప్రతిసారి కొత్త రీసెర్చ్ వస్తూ ఉంటుంది, కొత్త ఫలితాలు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఆ కొత్త రీసెర్చ్ ఫలితాలను కూడా డాక్టర్స్ ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఇది కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ అని చెప్తున్నారు కాబట్టి ఇందులో ఫుడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక సెమినార్ పెట్టారు. రసాయి న్యూట్రీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. నేను రసాయి న్యూట్రీ తరఫున వచ్చాను. సో ఇక్కడ డాక్టర్ గారు, సుమతి గారు, తర్వాత ఇక్కడ టీం అంతా కూడా ఒక మంచి సెమినార్ను ఇక్కడ కండక్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఫుడ్ అనేది ఒక మెడిసిన్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫుడ్ అనేది ఏ రకంగా ఉండాలి, దీనిలో పాటించాల్సిన ఏంటి అనేది సెమినార్ యొక్క లక్ష్యంగా మనకు చెప్పారు. చాలా అవగాహన ఇచ్చారు. థ్యాంక్స్ టు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండి. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించినందుకు వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఫుడ్ గురించి. ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే యాడ్ లైఫ్ లో మాకు అంటే ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అటాచ్ టు ద క్యాన్సర్ హాస్పిటల్, ఆయుర్వేద, న్యాచురోపతి, యోగా అంటే మన ఇండియన్ సిస్టమ్స్, భారతీయ వైద్య విధానాలని ఎక్కువగా మా హాస్పిటల్లో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్, ఆ కాన్సెప్ట్లో. సో దీనిలో మేము ఇక్కడ అన్ని రకాల భారతీయ వైద్య విధానాలని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా గైడ్ చేయడం జరుగుతుంది ఆహార విషయాల్లోనూ, వీటిల్లోనూ. సో ముఖ్యంగా మన ఆహార అలవాట్లన్నీ కూడా, లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో బ్యాక్ టు నేచర్ నౌ. అంటే ఎక్కువ వరకు మన ప్రకృతి సిద్ధంగా దొరికే వెజిటబుల్స్, ఫ్రూట్స్, అంటే ఆకులతోనూ వీటన్నిటితో కూడా మనకి ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేసే
పదార్థాలు దానిలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు ఇప్పుడు రసాయన న్యూట్రి డాక్టర్ రాధేశ్యామ్ గారు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో వాటికి ఈ పద్ధతులు బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీటి మీద ఒక చిన్న రీసెర్చ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ రోజు దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే మన వంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన యొక్క ఫుడ్, మన తిండి అదే మన మందు, మెడిసిన్. ఈ స్లోగన్తోని ఈ రోజు మొత్తం సెమినార్ అంతా కూడా ఈ పాండమిక్ తర్వాత, కరోనా తర్వాత ప్రపంచానికి ఒక మెసేజ్ ఏంటంటే బతికుంటే చాలనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రజల్లో అన్ని కల్తీలేనే కాబట్టి కల్తీల నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల మీద మాట్లాడడం జరిగింది. దానికి మూలం మనం తినే తిండి, ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఫుడ్, క్లోజ్ గా ట్రెడిషనల్ గా ఉన్న ఫుడ్ తింటే మాత్రమే మనము రానున్న రోజులలో రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకుంటామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బసవతారకం హాస్పిటల్లో ఏదైతే ఇక్కడ యాడ్ లైఫ్ లో మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి మన అందరికి కూడా ధన్యవాదాలు.